హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఓ అందాల రాక్షసి మూవీ టీం ఉన్నారనమాట. అండ్ అందరికీ హాయ్, కైసే హో? గుడ్, అమేజింగ్. యా, థ్యాంక్ యూ. అండ్ నాకు మీలో ఎక్కువ బాగా తెలిసింది భాషశ్రీ గారే కాబట్టి ఆయనతో స్టార్ట్ చేస్తాను. సార్, సో తెలుగు ఆడియన్స్కి ఒక మంచి ఫిలిం తీసుకొస్తున్నారు. సో ఏంటి దీని గురించి ఒకసారి చెప్తారు? ఓ అందాల రాక్షసి ఒక మంచి సినిమా, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో రావాలనుకున్నాం. సో ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నాం. ఆ లవ్ స్టోరీ అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి, కానీ వాటిలో కూడా డిఫరెంట్గా ఉండాలని ఒక కథను అనుకొని మా డైరెక్టర్ సిరాజ్ గారితో కూర్చొని ఆయనకి నచ్చినట్టు చేసి, కంటెంట్ ఓరియంటెడ్ కదండి ఇది. డెఫినెట్గా చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది అంటారు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయిద్దని మేము నమ్ముతున్నాం. నేను ఇందాక ట్రైలర్ చూసాను సార్, అది మెన్షన్ చేయలేదు, చాలా బీభత్సం చూపించేశారు ట్రైలర్ లాస్ట్ షాట్. డెఫినెట్గా ఈ సినిమా అలానే ఉంటుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ దాకా కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, మెయిన్ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా అనేది. డెఫినెట్గా అందరికి నచ్చుతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత ఏంటి అన్నట్టే ఉంటుంది సినిమా. మీరు ట్రైలర్ చూసారు కాబట్టి మీకు అర్థమవుతుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత జనాలు కూడా చూస్తారు. సో శరత్ గారు, అండ్ మీరు అంటే లైక్ హిందీ యు నో వెరీ వెల్, అండ్ తెలుగు కూడా బాగానే మాట్లాడతారు కదా? తెలుగేనా? కంప్లీట్ తెలుగేనా? బట్ మీరు చూడడానికి అలా అనిపించలేదు. సో మీరే చెప్పాలి, సో ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ అంతా? సో ముగ్గురు బ్యూటిఫుల్ గార్జియస్ లేడీస్తో ఒక మంచి సినిమా చేసుకొచ్చారు, అసలు ఏంటి? యాక్చువల్గా నాకు అంటే ఇంతకు ముందు కూడా సినిమాలు చేశాను యాజ్ ఎ డైరెక్టర్. అయితే ఎప్పుడు ఒక అమ్మాయిలకి ఏదో ఒకటి మంచి మెసేజ్ ఇద్దామని, అమ్మాయిలకి ఎప్పుడైనా జాగ్రత్త చెప్దామని చాలా సినిమాలు చేశాను. ఒక పాట కూడా హిట్ అయింది, మగువా అని, లాక్డౌన్ సినిమాలో ఉంది. దానికి అవార్డు కూడా వచ్చింది నాకు. అది రేప్స్ అవుతూ ఉంటాయి కదా, దాని గురించి చేశాను. అంటే ఎప్పుడైనా అమ్మాయిల సపోర్ట్లో చేస్తాను. అయితే బాస్ సార్తో మాట్లాడాను ఒకసారి, మంచి ఒక కథ ఉంటే చెప్పండి సార్, ఏదైనా అమ్మాయిల బేస్డ్ మీద, అంటే అమ్మాయిలకి మోసం జరుగుతుంటుంది కదా, అలాంటి ఏదైనా కథ ఉంటే చెప్పండి అంటే, ఆయన ఒక లైన్ ఉంది, కలిసి మాట్లాడదాం అని చెప్పేసి కలిసాము, మాట్లాడుకున్నాం. లైన్ చెప్పారు ఆయన, దాన్ని డెవలప్ చేసి బాగా నచ్చింది. డెవలప్ చేసి దానికి చాలా వర్కౌట్ చేసి దానికి ఒక ఓ అందాల రాక్షసిలా మార్చేసి అందరు అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకొని, అంటే సెలెక్షన్ కూడా ఈజీగా కాదు, చాలా కష్టం. అది కూడా సెలెక్ట్ చేసుకోవాలంటే వేల ప్రొఫైల్ చూసుకొని ఒక్కొక్క అమ్మాయిని సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే మనం అనుకున్న బడ్జెట్లో అవ్వాలంటే చాలా కష్టం. ఒక చిన్న బడ్జెట్లో చేస్తున్నప్పుడు అందరు సపోర్ట్ కావాలి, అప్పుడు అందం కూడా కావాలి. అలాగే అంటే మన టైటిల్ ఉంది కాబట్టి అందులో కూడా అమ్మాయిలు మనకి కోఆపరేట్ చేసేవాళ్ళు, మనకి సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి. అయితే నేను కనిపెట్టింది ఈ ముగ్గురిని తీసుకొచ్చారన్నమాట. కానీ ఈ ముగ్గురు మెయిన్. సో అంటే అది మీరు స్టోరీ విన్న తర్వాత లైక్ అంటే ఆ సీన్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు అనిపించింది ఏమన్నా, అంటే నేను ఇలా చేయగలనా, ఇవన్నీ ఎలా రిసీవ్ చేసుకుంటారు? చాలా ఎక్సైట్ అయ్యాను. ఫస్ట్ స్టోరీ విన్నాగానే నేను ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే వేరే వాళ్ళకి యాక్చువల్గా నేను యాజ్ ఎ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా నేను కూడా సార్తో ఒకటే డిస్కషన్ చేశాను, వేరే హీరోలకి పెడితే కొంచెం వెల్ నోన్ బాగుంటుంది సార్ అని చెప్పేసి మాట్లాడేసి వేరే హీరోలకి కూడా కథ చెప్పడం జరిగింది. చెబితే అలాంటి క్యారెక్టర్ మళ్ళీ లాస్ట్లో ఇలాంటి జరగడం మేము చేయలేము, మాకు తర్వాత ప్రాబ్లం అవుద్ది, ఇది అన్నారు. కానీ నాకు ఆ క్యారెక్టర్ చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. ఎందుకంటే ప్రొఫెషనల్గా ఒక ఆర్టిస్ట్గా మనం చేస్తే మనకి ఇంకా లైఫ్ మనం నిలబడతాం జీవితంలో. అలాంటి క్యారెక్టర్ ఇది. మళ్ళీ రాని సినిమా ఇది. మళ్ళీ రాని రోజు అంటారు కదా, అలాగే మళ్ళీ రాని సినిమా. ఇలాంటి సినిమా లైఫ్లో రావాలంటే ప్రతి ఒక్కరిది అదృష్టం. అంత బాగుంటుంది సినిమా. స్టార్టింగ్ నుంచి జస్ట్ లైన్ చెప్తుంటేనే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే సినిమా చూస్తుంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎంత బాగా తీసాం కూడా. సో విహాన్షి గారు, ఐ థింక్ సో దిస్ ఈస్ యువర్ న్యూ, యు ఆర్ న్యూ టు టాలీవుడ్, రైట్? సో హౌ వాజ్ వర్కింగ్ ఫర్ దిస్ మూవీ అండ్ ఎలా అనిపించింది మీకు? I'm very happy. The environment was very nice while I'm shooting and all. People are very supportive, so I didn't find any difficulties. Telugu kuda ippudu nanu నేర్చుకుంటున్నారు. త్వరలోనే నెక్స్ట్ సినిమాలు చేసేస్తారు. నేను డెఫినెట్ గా తెలుగులో. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ ఫిల్మ్ లో? నా క్యారెక్టర్ వన్ సింపుల్ గర్ల్. సో దానికి ఏమాద్రు లైక్ if something happened to her, वो उसकी लाइफ में कुछ होता है, then she will take a different shade. I think you will play more revenge on him, yeah, something like that. Okay. तो कैसे वो ओवरकम करती है वो प्रॉब्लम को, और गर्ल्स विल रिलेट टू इट
a lot. So girls को एक अच्छा मैसेज है, very important message. So you feeling very happy for I'm definitely for this feeling movie very and very happy because it's my, I told you, it's my debut movie and this role is far better than I have ever imagined. कि मैं ऐसा रोल करूँगी मैं कभी सोची नहीं थी. So you from which language andi? Kannada. కన్నడ ಹೇಗಿದ್ದೀರಾ? ನಾನು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ, ನೀವು ಹೇಗಿದ್ದೀರಾ? ಅದೊಕటే తెలుసు నాకు, వేరే తెలియదు. You don't know. So I'll learn for you. Yeah, If you you do have continuously films, I'll learn Yeah, Kannada yeah, for you. I will. So Kriti garu, so nice to see you. ఇందాకే ఒక మంచి డాన్స్ చేస్తున్నారు, లైక్ you are rocking the stage everywhere. So ఎలా ఉంది మీకు ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ మూవీ పరంగా? Working experience, it was amazing, and first time experience in South, and that too one of the leading roles. So, and when you have some amazing team members supporting, such support, big support from him, from Sir, and from my co-actors, it was amazing. The team is good. We had so much fun, and it was a learning experience. I think you are more active in the sets, I think, when compared to I guess I'm probably, you can say that. Oh my God, you have such a nice observation, I guess. I think On set, off I think set. in the total set లో మీకే కొంచెం ఎక్కువ టైం పట్టిందేమో అనిపించింది. आपको पता है मुझे तेलुगु थोड़ी कुंचम I think you will take more time in the sets because you have to come to the sets, right? Before that you will do everything in the set, right? You will make everyone laugh, you will make a dance, you will do everything on the sets, right? ऐसे लोग तो बहुत जरूरी होते हैं, राइट? ताकि मूड बना रहे, उल्टा काम जल्दी होता है. When there She is was like a nice entertainment for us, like a very sweet. Because and of very only, happy I mean, shooting well, very Yeah, fast, yeah. and then we all were active. fast हो जाता है. Every खाने के बाद नींद आ रही, no come on. so Let's rock it. Neha garu, what's your working experience for this film and how you are feeling? I'm very excited because the movie మేము చాలా ఫాస్ట్గా చేసినాం. ఇంత ఫాస్ట్గా చేయడానికి యూజువలీ టైం పడుతుంది షూటింగ్ చేయడానికి, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, యూ నో హౌ చాలా టైం పడుతుంది. బట్ ఇట్ వాజంట్ దాట్. మేము ఇప్పుడే షూటింగ్ చేసినాం, ఇంకా ఆల్మోస్ట్ వీఆర్ అబౌట్ టు రిలీజ్ ద మూవీ అని అనిపిస్తుంది. సో అది ఎక్సైట్మెంట్ ఉంది. వెన్ హీ జస్ట్ ప్రామిస్ మీ దట్ ద మూవీ విల్ కమ్ వెరీ క్విక్లీ అని. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ దీంట్లో ఐమ్ ప్లేయింగ్ అ పోలీస్ ఆఫీసర్, సో ఇట్స్ అ వెరీ నైస్ పవర్ఫుల్ రోల్ అండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా డ్యూరింగ్ ద షూట్ ఐ వాస్ అ లిటిల్ బిట్ ఆన్ వెరీ స్ట్రిక్ట్ డైట్, సో యా. So in real life also you will strict or Kind of. No, I'm not on a diet usually, but I eat only good food. That's my main motto. నేనేం డైట్ అని ఫాలో చేయను. సో ఒక తెలుగు ఫిలింలో మీరు ఒక పోలీస్ క్యారెక్టర్తో అపీర్ అవుతున్నారంటే ఇట్స్ లైక్ పీపుల్ విల్ హ్యావ్ మోర్ ఫోకస్ టు పోలీస్ సో రోల్స్, నేను రైట్? అప్పుడు ఆ టైంలో షుగర్ ఏం తినలేదు అండ్ ఐ వాస్ ట్రైంగ్ టు మెయింటైన్ లైక్ చాలా ఫిట్నెస్, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్కి అదే ఇంపార్టెంట్. ఫిట్ గా ఉండాలి. ఫిట్గా ఉండకపోతే ఐ విల్ నాట్ జస్టిఫై ద క్యారెక్టర్ కదా. she's సో a sexy police officer. sexy Hot one. సింగిల్ వర్షన్ ఆఫ్ తెలుగు Telugu movie. I was So trying my best. probably next time also you'll get more police roles in Telugu film. I love doing it Okay. any day, but I'm not only seeing for the police officer, I'm seeing for other roles also. But yeah, I would love doing తెలుగు even this. how Telugu you కూడా managing? చాలా బాగా మాట్లాడుతున్నారు ఇంత తక్కువ ఇక్కడ టైంలో. ఇక్కడ ఉండి చేసి మూవీస్ లో అలవాటైపోతుంది. అలవాటు అయిపోయింది. థ్యాంక్ యూ. అండ్ ఇలానే తెలుగు మాట్లాడుతూ తెలుగు ఫిల్మ్సే కంటిన్యూ చేయాలనుకున్నాను. సో భాషశ్రీ గారు, అంటే ఎప్పుడు కూడా మీరు అంటే ఏ ఫిల్మ్కి తీసుకున్నా కానీ మీరు రైటింగ్స్ కానీ మీ డైలాగ్స్ కానీ ఒక ప్రామినెంట్ థింగ్ ఉంటుంది. అంటే మీరు రాస్తున్నారంటే తమిళ ఫిల్మ్ కానీ ఏ ఫిల్మ్ అయినా, సో పర్టికులర్లీ ఈ ఫిల్మ్ అంటే ఆడియన్స్కి ఎలా ఎంగేజింగ్గా ఉండబోతుందని అనుకుంటున్నారు సార్ మీరు? ఇది మన ఇంటి పక్కన కానీ ఇక్కడ జరిగే సంఘటనలు ఇది డెఫినెట్గా కనెక్ట్ అవుతారండి చూడగానే. అరే ఇది అక్కడ జరిగింది కదా, ఇక్కడ జరిగింది కదా. రోజు మనం టీవీ పెడితే కనిపించేవి ఇవన్నీ. అలానే ఇది ఆఫ్ బీట్ మూవీ కాదు, పక్కా కమర్షియల్. ఒక కమర్షియల్ ఫార్మాట్లో రోజు జరిగే సంఘటనలు తీసుకొని దాన్ని ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ అద్ది దాంట్లో పాటలు, మ్యూజిక్, మంచి కథను పెట్టుకొని ఒక ఫుల్ ప్లెడ్జ్ కథలా తయారు చేసింది. డెఫినెట్గా అంతా సాటిస్ఫై అవుతారు. మెయిన్ ముఖ్యంగా ఆడపిల్లలు బాగా సాటిస్ఫై అవుతారు సినిమా చూస్తే, వాళ్ళ ఇగో సాటిస్ఫై అవుతుంది. ఓకే. సో అంటే నేను అంటే ఉప్పెన సినిమా గుర్తొస్తుంది. లాస్ట్ ఆ ట్రైలర్ షార్ట్ చూసినప్పుడు ఇదేమన్నా ముప్పెన అయిపోతుందేమో ఇండస్ట్రీలో అనిపిస్తుంది. ఉప్పెన కాదు, ఇది డెఫినెట్గా అందరిని ముంచేస్తుంది సినిమా. డెఫినెట్గా హిట్ గ్యారంటీ, ఇది హిట్ సినిమా అంటే ఇది జనాల్లోకి వెళ్ళాలి. ఓకే. ఇది ఒక చిన్న సినిమా పెద్ద సినిమా ఏమి ఉండదు మన డైరెక్టర్ గారు అన్నట్టు, కానీ జనాలు చూడాలి. జనాలు చూస్తే మాత్రం దీన్ని డెఫినెట్గా ఒక మంచి రేంజ్కి తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకెళ్తారు, మనం చెప్పవసరం లేదు. సో అంటే మీరు మ్యూజిక్ కూడా చేస్తున్నారు ఆల్రెడీ అండ్ డైరెక్షన్ కూడా చేస్తున్నారు, లైక్ ఇప్పుడు హీరో. సో అన్ని టాస్క్స్ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు ఏంటి అంటే? అది మనం అంటే ఎప్పటి నుంచి కాదు, 2012 నుంచి
ఇవన్నీ నేర్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా స్టిల్ ఐఎమ్ లర్నర్. ఎంత బాగా చేసినా కూడా నేను ఒక గొప్ప డైరెక్టర్ని కాదు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కాదు, ఒక హీరోని కాదు. నేను నమ్మేది ఏంటంటే వీఆర్ స్టిల్ లర్నర్. మనం ఎంత నేర్చుకున్నా, మనకి ఎంత అనుభవం వచ్చినా కూడా మనకి ఇంకా రావాలి అని నేను నమ్ముతాను. అయితే అది చేస్తున్నప్పుడు మనకి అంత ఏమనిపించదు డైరెక్షన్ కానీ. ఇప్పుడు డైరెక్షన్ టైంలో డైరెక్షన్ చేస్తున్నాం, యాక్షన్ టైంలో యాక్షన్, మ్యూజిక్ టైంలో మ్యూజిక్. ఏది బాగా ఎక్కువ కష్టం ఫీల్ అవుతుంది అంటే ఎక్కువ టైం పట్టడం, ఎక్కువ వర్క్ స్పెండ్ చేయడం అలా? మీకు మీ లైఫ్లో ఏ జాబ్ అంటే ఇష్టం? ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జాబ్ ఇష్టం, యాంకరింగ్ కదా. అయితే మీకు దీన్ని ఎంత ఇష్టపడతారు? మీరు చాలా ఇష్టపడతారు. అయితే నేను ప్రతి డిపార్ట్మెంట్, డైరెక్షన్ అయినా, మ్యూజిక్ అయినా, హీరో అయినా, ఏదైనా డిస్ట్రిబ్యూషన్, సినిమా డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదైనా ఇష్టంగా చేస్తాను. కళామ తల్లి దయవల్లే మనం ఇక్కడ ఉన్నామంటే, ఒక మంచి పేరు వస్తుంది అంటే రేపొద్దున అంటే అంత ఇష్టం, అంత ప్యాషన్ నాకు. సినిమా అంటే పిచ్చి, ఒక పిచ్చి ప్యాషన్. అందుకే సో ఇట్ విల్ కంటిన్యూ, చాలా ఈజీ నాకు ఇవన్నీ. సో ఇప్పుడు ఈ ముగ్గురితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు ఉంది కాబట్టి విహాన్షి గురించి ఒక మాట చెప్పండి, అండ్ కృతి గారి గురించి అండ్ నేహా గారి గురించి కూడా ఒక మాట చెప్పండి. మీరు అంటే త్రూ అవుట్ మూవీ అంతా మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో విహాన్షి గురించి ఏం చెప్తారు? విహాన్షి అంటే షీఈస్ వెరీ ఇన్నోసెంట్. అంటే సినిమాలో కూడా ఇన్నోసెంట్, బయట కూడా ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ అంటే నవ్వుతున్నారు పాప. లే రియలీ. ఓకే. కానీ యాక్షన్ టైంలో తను వేరు, అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోద్ది. అయితే తను అమేజింగ్, చాలా బాగా చేసింది. ఇంకా మీరు అనుకున్న పాయింట్స్ అన్ని తను ప్రెజెంట్ చేయగలిగిందా, రిప్రజెంట్ చేయగలిగిందా? అంతకు మించి ఉంది. ఎందుకంటే మాకు కావాల్సింది లాస్ట్లో మీరు ఎలిమెంట్ చూసారు కదా, ఆ ఎలిమెంట్స్కి ఈ అమ్మాయి చేయగలుగుతుందో లేదో అని డౌట్ ఉండే, కానీ లాస్ట్లో ఎరగా తీసేసింది. చాలా బాగా చేసింది అమ్మాయి. అందువల్ల అందరు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. సో ఇట్ విల్ బి ఎ గుడ్ మెమరబుల్ మూవీ ఫర్ విహాన్షి. ఓకే, తన కృతి గారి గురించి. కృతి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్, పాజిటివ్ ఎనర్జీ, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అందువల్ల అంటే ఇప్పుడు మనం ఒక సాంగ్ చేస్తున్నాం, ఏదైనా షూట్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్స్ప్రెషన్స్ కానీ, అక్కడ ఉన్న వాళ్ళు, మన కొరియోగ్రాఫర్ కానీ, మన కెమెరామెన్ కానీ, అందరూ ఒక ఎనర్జీ వచ్చేస్తుంది అందరికి. అందరికి ఎనర్జీ ఇచ్చే పర్సన్ అంటే కృతి. ఎనర్జీ అంటే కృతి అంటే ఎనర్జీ. యు గాట్ మోర్ కాంప్లిమెంట్స్ వెన్ వేర్ ఎవర్ యు వర్క్ అనుకుంటా. ఐ థింక్ నేహా అనేది ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చెప్పుకోవచ్చు. రియల్ లైఫ్లో కూడా తను బాక్సర్, తను జిమ్నాస్టిక్, చాలా అంటే యాక్టివిటీస్ చాలా ఎక్కువ. ఆవిడకే కొంచెం దూరం ఉండాలేమో. అయితే లేదు, దూరం కాదు, అలాంటి వాళ్ళే దగ్గర ఉండాలి. ఎప్పుడు లేదు, అలాంటి వాళ్ళు మన దగ్గర ఉంటేనే, చెడ్డోళ్ళు మన దగ్గరికి రాదు. అలాంటి వాళ్ళు మన దగ్గర ఉండాలి ఎప్పుడైనా. సో మీకు బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకుంటారా, లైక్ హౌ ఇట్ వెంట్ అనేది? Once in a lifetime experience, I swear. मतलब it's not easy to get into it. And एक बार अंदर जाते हो तो पता चलता है कि 90% जो कास्ट हुई होती है वो ऑलरेडी कहीं ना कहीं कनेक्टेड होती है विद मिनिमम गारंटी बॉन्ड्स. उनको पहले से पता होता है. मैं जब गई थी तो मुझे फर्स्ट डे, मैं तो अपने घर पे बोल दिया था कि यस मैं आऊँगी अब 2-3 महीने बाद. फर्स्ट डे उन्होंने वोटिंग रख दी थी 4 लड़कियों की कि 2 लड़कियां घर जा रही है. मैंने कहा ये क्या बात हुई, अंदर तो जाने दो. बट 4 गर्ल्स एंड ओनली 2 गर्ल्स गॉट सिलेक्टेड इंडियन वोट से. और 2 लड़कियों को मतलब सोचो स्टेज पे आके वापस जाना पड़ा, वो घर के अंदर भी नहीं गई थी. तो आई गेस फॉर पीपल लाइक कॉमनर्स इट्स वेरी डिफिकल्ट टू गेट इनटू इट. बट आई गॉट अ बेस फ्रॉम रोडीज. बट मैं बोलती हूँ तो चीजें गिर जाती हैं. So after that, how you felt that appreciation or reactions came from audience or people? I loved it, of course, because Roadies was the first point. It gave me fame. But Big Boss, I mean, it's like the highest TRP show of Asia. और वो भी हिंदी बिग बॉस, सलमान खान सर का शो करके तुम बाहर निकलते हो तो एक अलग जलवा होता है. Did he said anything to you after Big Boss or while the shoot? उन्होंने तो जब पहली बार मेरा नाम ही लिया था तो ही मेरी आंखों में खुशी के मारे आंसू थे. मुझे पता नहीं कि वो आगे पूरा क्या सेंटेंस बोला. आई डिडंट केयर. मैं कृति वर्मा सलमान सर बोल रहे हैं. So I was like on cloud 9 and he appreciated a lot. एंड मैं फर्स्ट कैप्टन बनी एंड आई वॉज वेरी नेइव. आई मीन मुझे जस्ट 4 years हुआ अभी इंडस्ट्री में. और मेरे जैसे ही मैं बॉम्बे गई थी वैसे ही रोडीज और हाथों हाथ सेम ईयर में आई डिड बिग बॉस.
तो आई वॉज वेरी नई, मतलब मुझे कुछ भी अक्ल भी नहीं थी, मैं इतना भी नहीं था कि मैं बाल प्रेस करा के ले चली जाती So you were happy for that Big Boss season, huh? ऑब्वियसली आई मीन हु वॉन्ट बी, मतलब आप समझ नहीं पा रहे कि बहुत ही शायद मतलब कुछ तो बात होगी और लक होगा और हार्डवर्क होगा और आई गेस 90% लक होगा कि तुम अगर उस घर के अंदर जा सकते हो. इट्स नॉट दैट Super. I think you have an amazing journey in the Big Boss, नॉट and इजी एट ऑल. next films also you have an amazing journey here too. And आमीन, भगवान आपकी जुबान सच्ची करे, मैं तो यही चाहती हूँ. प्लीज So, डू Shiraz वॉच garu, आवर మూవీ. సో తెలుగు ఆడియన్స్కి అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ వస్తూ ఉంటాయి. సో పర్టికులర్లీ మీ ఫిలిం అంటే ఏం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అంటే లైక్ ఆ పీక్ పాయింట్స్ ఉంటాయి కదా, కొన్ని పీక్ పాయింట్స్ అలా ఏమన్నా మెన్షన్ చేస్తారా మరి? ట్రైలర్ చూసారా? చూసి అది నేను చెప్పకూడదు కదా, మీరు నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను, అలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి ఈ సినిమా. ఏంటంటే అది అంటే అది చూసాక నాకు రీసెంట్గా ఒక మీమ్ వైరల్ అవుతుంది కదా, కోయ్ కోయ్ అని ఒక సాంగ్ వస్తుంది. సో అది మాత్రం చాలా గుర్తుంటదేమో అది చూసాక అనిపిస్తుంది. మీరు చెప్పండి. ఇంకొకటి మీరు ఉప్పెన గురించి కూడా చెప్పారు. అయితే ఉప్పెన అనేది సపరేట్ స్టోరీ, ఆ స్టోరీ డిఫరెంట్, ఆ కంటెంట్ అంటే నాకు చూడగానే అలా అనిపించింది. అదే 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 కానీ అందులో వాళ్ళు చేసేది అవన్నీ చాలా డిఫరెంట్. ఇది డిఫరెంట్, అది డిఫరెంట్ జానర్, డిఫరెంట్ స్టోరీ, అంతా డిఫరెంట్. ఇది చాలా డిఫరెంట్. అయితే ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు కంపేర్ స్టోరీ కంప్లీట్ డిఫరెంట్. బట్ నాకు ఆ ఒక సీన్ వల్ల గుర్తొచ్చింది, ఒక షార్ట్ సీన్ కూడా కాదు, ఒక షార్ట్ అది. అయితే అది ఏంటంటే ఇప్పుడు ఇంత మోసం జరుగుతుంది ఈ మధ్య, అంటే అమ్మాయిలు ఎంత సఫర్ అవుతున్నారు, ఎంత హర్ట్ అవుతున్నారు. అంటే అమ్మాయిలని కాదు, అబ్బాయిలు కూడా అవుతారు, కానీ అబ్బాయిల పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, అమ్మాయిలు ఎక్కువ. ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో అంటే రిలేషన్లో రావడం అంటే చాలా ఈజీ, కానీ అది మెయింటైన్ చేసుకుంటూ లైఫ్ టైం వెళ్ళాలి అంటే అది కష్టం. ప్రతి ఒక్కరు చేయలేరు అది. అప్పుడు అమ్మాయిలకి హార్ట్ బ్రేక్ అయిన తర్వాత ఎలాంటి ఫీల్ అంటే వాళ్ళ ఫీల్లో వాళ్ళు ఎంత రగిలిపోయి ఉంటారు, ఎంత కోపంలో ఉంటారు, కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే ఫ్యామిలీస్ కావచ్చు, ఏదైనా ఇష్యూస్ కావచ్చు. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. అంటే వాళ్ళకి అలాంటి ఉంటాయి కదా, ఆ ఈగో సాటిస్ఫాక్షన్ అనేది ఈ సినిమాతో అవుతుంది. ఈ సినిమా ప్రతి అమ్మాయికి ఎలాంటి అంటే ఆ ఫీల్డ్ నుంచి వెళ్ళిన అమ్మాయికి ఒక ఈగో సాటిస్ఫై చేస్తుంది. ఇంకా వేరే అమ్మాయిలకి ఏంటంటే ఒక లెసన్ లాగా నేర్చుకోవచ్చు. కానీ సినిమాల్ని ఎవరు గుర్తుపెట్టుకోరు, జస్ట్ మైండ్లో ఉంటే చాలు. అంటే ఒక్కసారి చూసాము, నచ్చింది, అంతే, ఆడియన్స్ సినిమా ఆడింది, అంతే. అండ్ విహాన్స్ గారు, డూ యూ హ్యావ్ ఎనీ క్రషెస్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్? क्रश लाइक मुझे सभी पसंद है, सभी पसंद बिकॉज सबके पास एक एक यूनिक टैलेंट है. ओके, आई लव महेश बाबू सर, वो इतना क्यूट सा, उनकी लुक्स बहुत अच्छी रहती है. अल्लू अर्जुन सर का डांस बहुत पसंद है. तो सब ऑलमोस्ट सभी हीरो के पास. So hope you can work with them in future days. I hope. So do you have any crushes? And Kriti garu, and you worked with many people. So meeku ikkada evarana unnara Tollywood lo or else any other languages? Do you have any? देखो, लड़के तो दो ही टाइप के होते हैं, या तो अच्छे या बहुत अच्छे. तो मुझे तो सारे ही बहुत अच्छे लगते हैं. आई लव बॉयज. Okay. So yeah, as she said, अब क्या है कि मैं 2-4 के नाम लूंगी, फिर कल को मैंने फेमस तो बहुत बनना है, फिर जिसका नहीं लिया होगा उसे बुरा ना लग जाए. So I won't take any names. I love everyone. You love everyone, and you need everyone. Only boys. Every audience. I love Shiraz ji. Yeah. So Meeru, you have any crush or? I have a lot of crushes. Lot of? Crushes, but right now crush presently is of course Vijay Devarkonda. I love him. He's a baddie. Definitely one police story with Vijay Devarkonda. నాకు వద్దులేండి, నాకు చాలా మంది బయట. సో డెఫినెట్లీ మీ ఫిలిం ఆడియన్స్ యాంకరింగ్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎలా వదులుతా అండి? No, he asked a specific question. अरे वो छोड़ दो, स्पेसिफिक हो गया, इनके बारे में ही बोलो. Both of them are not telling the reason. अरे बोलो. ఓకే, మీ ఫిలిం సార్ సిరాజ్ గారు ఒక్క నిమిషం అండి, నేను ఎండ్ చెప్పేసిన తర్వాత మన తర్వాత చాలా మాట్లాడుకుందాం. అండ్ I don't mind, depends on budget. సో డెఫినెట్లీ మీకు ఈ ఫిలిం నచ్చుతుందని ఒక మంచి రెస్పాన్స్ మీరు వాళ్ళకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు. Thank